అందరికీ నమస్కారం. రైల్వేలో గ్రూప్ సి వేకెన్సీస్‌కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వేలో గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించిన డీటెయిల్స్‌ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. రైల్వే జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, రైల్వే జాబ్‌ని సాధించడం మీ లక్ష్యమైతే, ఎలా అయినా సరే నేను ఒక రైల్వే జాబ్‌ని కొడతాను అనేటువంటి డ్రీమ్ మీకున్నట్టయితే, తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. ఎంత కాంపిటీషన్ ఉంది అనేది చూద్దాం. రైల్వే జాబ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మాత్రం ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, రైల్వేలో దాదాపు 5 ఏళ్ల తర్వాత వరుసగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఏఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టెక్నీషియన్ రిక్రూట్మెంట్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్లు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. గ్రూప్ డి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్లు కూడా క్యాలెండర్ ప్రకారం మరికొద్ది నెలల్లోనే రాబోతున్నాయి. 10థ్ క్లాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే వరుసగా విడుదలవుతున్నాయి. ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్‌కి ఇప్పుడు రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్స్‌కి ఒక కంపారిజన్ చేసినట్టయితే వేకెన్సీస్ అనేవి భారీగా తగ్గుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఏవైతే రైల్వేలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో, ఆ ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులకి కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయటం లేదు. ఒక 25% ఉద్యోగాల్ని మాత్రమే విభాగాల వారీగా ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులని నెక్స్ట్ ఇయర్ భర్తీ చేస్తారు. ఆ వచ్చే ఏడాది కూడా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఏడాది కూడా అవసరానికి అనుగుణంగా ఫ్రీక్వెంట్‌గా ఏ విధంగా అయితే ఎస్ఎస్‌సి ఒక క్యాలెండర్ విధానాన్ని పెట్టి ప్రతి ఏడాది కూడా ఉద్యోగాల భర్తీ విభాగాల వారీగా చేస్తుందో, అదే విధంగా రైల్వేలో కూడా క్యాలెండర్ విధానంలో ప్రతి ఏడాది కూడా ఇకపైన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. 5 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అక్కడ వేకెన్సీస్ అయితే భారీగా ఉండేవి. మేము ఒక బంపర్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము అనే విధంగా భారీ నోటిఫికేషన్స్‌ని రిలీజ్ చేసేవాళ్ళు. కోట్ల సంఖ్యలో అభ్యర్థులు ఆ ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టేవాళ్ళు. అంతమందికి పరీక్షలు పెట్టి ఫలితాలిచ్చి దశల వారీగా ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేయడానికి 4-5 ఏళ్ల వరకు కూడా ఒక్కొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సమయం అనేది పట్టేది. మీరు చూస్తున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కూడా సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు 2 సీబీటీ ఎగ్జామినేషన్స్ కొన్ని పోస్టులకి కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఒకే ఒక సీబీటీ ఎగ్జామినేషన్‌ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ ప్రక్రియని ఫినిష్ చేసే విధంగా, వేగవంతంగా ఫినిష్ చేసే విధంగా రైల్వే శాఖ చర్యలు కూడా తీసుకోవటం అయితే జరుగుతుంది. సో మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. వేకెన్సీస్ అనేవి తక్కువగా వస్తున్నాయి కాబట్టి, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100% మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయితేనే మీరు సాధించే అవకాశాలైతే ఉంటాయి. అరకొరగా ప్రిపేర్ అవుతామంటే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశాలనేవి ఉండవు కాబట్టి, ఇప్పటి నుంచే మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. ఎలా అయినా సరే నేను ఈ సంవత్సరం సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే మన యొక్క జాబ్ బడి అప్లికేషన్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కోర్స్‌నైతే మనం లాంచ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల వ్యాలిడిటీ అయితే ఈ కోర్స్‌కి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి బెస్ట్ కోర్స్ ఇది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే మార్కెట్‌లో ₹600కి పైగా ఉంటుంది. కేవలం ₹149కి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైస్‌కి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే పర్చేస్ చేసుకోండి. 100% మీ ప్రిపరేషన్‌కి అయితే హెల్ప్ అవుతుంది. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. రైల్వేలో గ్రూప్ సి వేకెన్సీస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయనేది రైల్వే శాఖ నుంచి అఫీషియల్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక ఆర్‌టీఐ రిప్లై ద్వారా గ్రూప్ సి విభాగాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. చాలా క్వెషన్స్ అయితే మనకి ఈ ఆర్‌టీఐ ద్వారా అడగడం అయితే జరిగింది. విభాగాల వారీగా ఏ ఏ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది అడిగారు. అయితే గ్రూప్ సి విభాగంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఇక్కడ మనకి రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం మనకి గ్రూప్ సి విభాగంలో 2,36,902 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. మార్చి 1, 2024 నాటికి 2,36,902 గ్రూప్ సి పోస్టులున్నాయి. ఇందులో మనకి లెవెల్ 1 గ్రూప్ డి వేకెన్సీస్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ గ్రూప్ సి విభాగం అనేది రైల్వేలో చాలా చాలా కీలకమైనటువంటి విభాగం అని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి ఫంక్షనరీ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి గ్రూప్ సి విభాగంలోనే ఉండటం అయితే జరుగుతుంది. రైల్వే టికెట్ కలెక్టర్లు, గూడ్స్ గార్డ్‌లు ఇలా చాలా రకాల ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్ సి విభాగంలోనే ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది. ఇలాంటి కీలకమైనటువంటి గ్రూప్ సి విభాగంలో 2,36,902 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ 2,36,902 ఉద్యోగాలకి కూడా ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ అయితే ఉండదు. ఇందులో ఒక 25% ఉద్యోగాలు మాత్రమే ఈ ఏడాది భర్తీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ 2,36,902 ఉద్యోగాల్ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది.
సో, దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్‌ని చాలా చాలా ఎఫెక్టివ్‌గా మీరు ప్లాన్ చేసుకోవాలి. వేకెన్సీస్ అనేవి తగ్గుతున్నాయి. ఎందుకు అంటే కేవలం 25% వరకు వేకెన్సీస్‌ని మాత్రమే ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కాంపిటీషన్‌ని బీట్ చేయాలి అంటే చాలా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వాలి. ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అనేది కూడా రైల్వే శాఖ కొద్ది నెలల క్రితమే అధికారికంగా ఒక యాన్యువల్ క్యాలెండర్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టెక్నీషియన్స్ రిక్రూట్‌మెంట్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్‌కి సంబంధించి ఒక షార్ట్ నోటీస్‌ని కూడా మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వేయడం జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్స్ వరుసగా రిలీజ్ అవుతాయి. అలాగే జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో మనకి నాన్ టెక్నికల్ ఎన్‌టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ కేటగిరీ, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అలాగే ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ తోటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే మనకి జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో రిలీజ్ అవుతాయి. అదేవిధంగా జేఈ నోటిఫికేషన్ కూడా అప్పుడు రిలీజ్ అవుతుంది. పారామెడికల్ కేటగిరీస్‌కి కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు అయితే రిలీజ్ చేస్తారు. అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో మనకి లెవెల్ 1 వేకెన్సీస్‌కి, గ్రూప్ డి వేకెన్సీస్‌కి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీల్లో కూడా అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కూడా ఈ విధంగా ఉద్యోగాల భర్తీ చేస్తారు. ఏవైతే మనం ఇంతకు ముందు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నామో ఆ వేకెన్సీస్‌లో ఒక 25% వేకెన్సీస్‌ని ఈ ఏడాది భర్తీ చేస్తారు. మిగిలినటువంటి పోస్టులకి నెక్స్ట్ ఇయర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి వేకెన్సీస్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు. రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అఫీషియల్ అప్డేట్స్‌ని మన ఛానెల్‌లో అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.